యేసుక్రీస్తు ప్రభువు వారు వ్యర్థంలో బాప్తిస్మాన్ని పొంది ఒంటి మీదకి వచ్చారు. ఒడ్డుకు రాగానే పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ భావరాకారంగా దిగి వచ్చిన యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్మడు దిగి వచ్చాడు. ఆమేన్. మీరేమో ఫీల్ అవ్వకండి, నేను చెప్పే మాట్లాడండి, యథార్థంగా మాట్లాడినంతే. పరిశుద్ధాత్మ యేసు మీదికి రాగానే చేసిన మొట్టమొదటి కార్యం, ఈ జనం మనకొద్దు, ఈ పొగడ్తలు మనకొద్దు, ఈ హడావుడి మనకొద్దు, తీసుకెళ్ళిపోయాడు. అవునా కాదా? మాట్లాడతలా? ఎవరు ఇబ్బంది పడకండి, నేను వాస్తవం చెప్తున్న. బైబిల్లో ఉన్నది, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ లోకానికి దూరంగా, ప్రజలకు దూరంగా, దేవునికి సమీపంగా బ్రతికేలాగా తీసుకెళ్తాడు. దాని పేరే ఆత్మ నడిపింపు. మీరు ఒప్పుకున్నారా? పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చాడనే పేరు మీద ఇదివరకు కంటే ప్రభుకు దూరంగాను, ప్రజలకి దగ్గర అవుతున్న అంటే నీ మీదకి వచ్చిన ఆత్మ వేరు. నాకేం మొహమాటం ఎవడైనా సరే ఫీల్ అవుతామని